దానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు వేసి ఉడికించి నీళ్లు ముంచేసిన 1 కప్పు, 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, పావు టీ స్పూన్ ఉప్పు. ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు కాకరకాయలు వేపుడు చూస్తున్నాం కదా, కాకరకాయ ముక్కల్లో మనం ఉప్పు పసుపు వేసి ఉడికించాం కాబట్టి దీనిలో పావు టీ స్పూన్ సరిపోతుంది. పావు టీ స్పూన్ పసుపు, ఉప్పు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొద్దిగా పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. వేయించడానికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుందాం. పాన్ పెడదాం. పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడైంది కాబట్టి దీనిలో మనం పోపు దినుసులు వేసేద్దాం. జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు అన్నీ దానిలో వేసి వేయించుకుందాం కదా. ఇవి వేయకుండా దీనిలో చితక్కొట్టిన వెల్లుల్లి వేద్దాం. చితక్కొట్టిన వెల్లుల్లి వేసి బాగా వేయించుకుందాం. దీనిలో చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఇవి కూడా బాగా వేగాలి. ఇప్పుడు మనం ఉడికించి ఉప్పు పసుపు వేసి ఉడికించాం కదా కాకరకాయ ముక్కలు, అవి వేద్దాం. వేసి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలా చూద్దాం. వేసి కదా ఇలా అయితే చేదు లేకుండా ఉంటుంది. ఎంతవరకు వేగిందో చూద్దాం. కాకరకాయ ఎంతవరకు వేగిందో చూసి దీంట్లో మనం కొద్దిగా ఉప్పు, కొంచెం 1 పావు టీ స్పూన్ ఉప్పు, చిన్న పావు టీ స్పూన్ పసుపు, ఇందాక ఉడికించేటప్పుడు వేసాం కదా, 1/2 టీ స్పూన్ కారం సరిపోతుంది. ఇప్పుడు బాగా కలిసేలా వేసుకుంటే కాకరకాయ వేపుడు రెడీ. దీన్ని ఒక ప్లేట్ పెట్టుకొని దీనిలో తీసుకుందాం. ఎంతో రుచిగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ.